లోక్సభ ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టింది కమలం పార్టీ. పోలింగ్ కు టైం దగ్గర పడుతుండటంతో మండలాల వారీగా పోలింగ్ బూత్ కమిటీలతో ఎంపీ అభ్యర్థులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి బూత్ కమిటీ సభ్యులు వెళ్లి బీజేపీ విధి విధానాలను, మోదీ 10 ఏళ్ల పాలనను వివరించాలని సూచిస్తున్నారు. పోలింగ్ రోజు ప్రతి కార్యకర్త, ప్రతి కుటుంబాన్ని ఓటు వేయించేలా ప్రిపేర్ చేస్తుంది బీజేపీ. ఇక ప్రతి బూత్ లో 370 ఓట్లే టార్గెట్ గా పనిచేస్తున్నారు కమలం నేతలు. బీజేపీ ఎంపీ అభ్యర్థులు బూత్ కమిటీలపై మరింత నజరు పెట్టారు. వరుసగా బూత్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి అనుకూలంగా చేయాల్సిన ప్రచార అంశాలను వివరిస్తున్నారు ఎంపీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు. ప్రతి బూత్ లో పార్టీకి మెజారిటీ ఓట్లు వచ్చేలా ప్లాన్ చేస్తుంది కమలం పార్టీ. ఒక్కో పోలింగ్ బూత్ లో 800 నుంచి 1200 వరకు ఓట్లుంటాయి. అయితే ఒక్కో పోలింగ్ బూత్ లో కనీసం 370 ఓట్లు బీజేపీకి వచ్చేలా టార్గెట్ పెట్టుకుని పనిచేయాలని బూత్ కమిటీలకు సూచిస్తుంది పార్టీ అధినాయకత్వం. మరోవైపు పోలింగ్ రోజు ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటి సమీపంలోని 10 కుటుంబాలతోనైనా పార్టీకి అనుకూలంగా ఓటు వేయించాలని ఆదేశాలిచ్చింది బీజేపీ అధినాయకత్వం. మరోవైపు ప్రతి బూత్ లో రోజు 10 నుంచి 30 కుటుంబాలను, కార్యకర్తలను కలవడానికి కూడా సూచించింది. ఆ కుటుంబాలను కలిసి ఓటు వేయాలని కోరడంతో పాటు 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు తీసుకున్న నిర్ణయాలను వివరించాలని కూడా బూత్ కమిటీలకు సూచిస్తున్నారు పార్టీ నేతలు. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి పోలింగ్ బూత్ కమిటీలతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. అంబర్పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బూత్లతో కిషన్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ బూత్ కమిటీలతో కూడా త్వరలో సమావేశం కానున్నారు. పోలింగ్ రోజు 12 గంటలు పనిచేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. మోదీ విజయాలను ప్రజలకు వివరించి బీజేపీకి ఓట్లు పడేలా చూడాలని సూచిస్తున్నారు నేతలు. ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో మండలాల వారీగా బూత్ కమిటీలతో భేటీ అవుతున్నారు ఎంపీ అభ్యర్థులు. చివరి ప్రయత్నంలో భాగంగా ఎంత వీలైతే అంతమంది ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.